క్లూ టుడే న్యూస్కి స్వాగతం. గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల యాదవ్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఘన నివాళి అర్పించిన గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్ ముచ్చెందర్ రెడ్డి, కీసరగుట్ట దేవాలయ డైరెక్టర్లు సగ్గు అనిత, సామల అమరేందర్, మత్స్యశాఖ డైరెక్టర్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు కడపొల్ల మహేష్, కూతాడి రవీందర్, మాజీ ఎంపీటీసీ కందుల కుమార్, ముదిరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క సుధాకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి రెహమాన్, బి బ్లాక్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మేకల సునీల్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫరూక్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొక్క సంజీవరెడ్డి, అంకుషాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగి శంకర్, సీనియర్ నాయకులు కె నరసింహరావు, గాయన విశ్వనాథ్, కీసరగుట్ట దేవాలయ మాజీ డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, ఎస్సీ సెల్ నాయకులు చంద్రమోహన్, చందు, సల్మాన్, రాజ్ తదితరులు పాల్గొన్నారు. కాక మన బుర్రె పడి కూడా వాడబెట్టి మాకు అందరు ఇంకా ఏ పెట్టడానికి ఏదో అడ్డ వచ్చింది అట. ఇది పెట్టడానికి ఏం పడ వస్తుంది పెట్టింది భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంకి కార్యదర్శి మహేష్ గౌడ్ గారికి, మాజీ చైర్మన్ పావని జంగయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు దేశానికి ఎన్నో. ఐటీ రంగ అభివృద్ధి ఈరోజు ఎంత ఐటీ పొందుతుందంటే రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని మన దేశంలో పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. ఆయన ఆశయానికి మనం ఎప్పుడు కూడా కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం ఆయన సేవలను కూడా ప్రజలకు తెలియజేస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు మరవలేని. ఎందుకంటే ఆయన ఈనాడు ఈ కంప్యూటర్ యుగం ఇంత ప్రపంచవ్యాప్తంగా పాకిందంటే ఆయన పుణ్యమే. ఆయన వల్ల మనకు ఎంతో ఈనాడు షాప్లో కానీ ఎక్కడ కానీ ఒక యూత్ కానీ ఎవరికైనా ఒక ఆదర్శంగా ఆయన అందరూ తీసుకొని ఈనాడు ప్రపంచంలో ప్రధానమంత్రి ఒక పేరు ప్రతిష్టలు గల ఆయన ఒక ప్రధానమంత్రిగా పేరుగాంచాడు. ఆయనకు మేమందరూ మా కార్యకర్తలు అందరూ ఆయనకు మేము ఇలవేళ తన తరాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ
బర్త్డే కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం ఇట్లనే కొనసాగిస్తాం. ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి, ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పి అవకాశం ఇస్తున్నాం. ఈరోజు రాజీవ్ గాంధీ గారు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు మామిళ్ళ ముత్యాల యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ బావని గంగయ్య గారికి, అలాగే కీసరగుట్ట డైరెక్టర్ అనిత గారి గారికి, అమర్దర్ గారికి, పుల్లి అంజనాన్న డిస్ట్రిక్ట్ సీనియర్ నాయకులు మచ్చందర్ డైరెక్టర్ మచ్చందర్ రెడ్డి గారికి, మరియు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవదాలు ప్రతి ఒక్క అనుబంధ సంఘం, ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చేసి నివాళులు అర్పించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆనాడు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరణం అనంతరం రాజీవ్ గాంధీ దేశం ఏమైపోతుందో అనుకునే ఆలోచనలో ఆనాడు పైలట్గా ఉన్న రాజీవ్ గాంధీ ఒక భారత ప్రధానమంత్రి కొడుకై ఉండి కూడా ఆనాడు పైలట్ ఉద్యోగం చేసుకుంటూ ఈ యొక్క భారతదేశాన్ని ఔనిత్యం చాటిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాంటి వ్యక్తిని శ్రీలంక ఎల్టీటీ ఉగ్రవాదులు ఉత్తన పెట్టుకున్న నాడు 91లో ఆనాడు నేను కూడా ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ ఉన్న మండలికి. అలాంటి వ్యక్తి మరణించడం మన దేశం ఎంతో వెనుకబడిపోయింది. ఆనాడే ఈ ఐటీ రంగం కానీ, ఈ సెల్ ఫోన్లు కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు ఢిల్లీ టు పల్లె నిధులు కానీ, 18 సంవత్సరాలకి ఓటక్కు కానీ, ప్రతి ఒక్కటి గ్రామాల అభివృద్ధి, యువకులు అభివృద్ధి చెందే విధంగా రాజీవ్ గాంధీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, మహాన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారిని కోల్పోవడం చాలా బాధాకరం. ఈ రోజు 34 ఏళ్ళు అయినా కూడా ఈరోజు కూడా ఆ లోటు తీర్చలేకపోతున్నాం. దాని విధంగానే మనము దేశంలో ఈనాడు మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నడుస్తున్న ఈ తరుణంలో మనము రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటేనే రాజీవ్ గాంధీ గారి ఆశయాలు నెరవేరుస్తాయని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై ఇందిరా. రాజీవ్ గాంధీ వర్ధంతి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డీసీసీ గారు కానీ డీసీసీ అంజనీ గారు, అలాగే బీకాస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, అలాగే విభిన్న గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరికి అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు నమస్కారాలు తెలుపుతూ, అలాగే ప్రతిసారి మన గట్కేసర్ మున్సిపాలిటీలో వర్ధంతులు కానీ అంటే గట్కేసర్ మున్సిపాలిటీ బాగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ గారు, అలాగే మన రాజీవ్ గాంధీ గారు కూడా మన ఎనలేని సేవలు చేస్తుంది. తను ఈ రోజు వరకు కూడా తను పెట్టుకుని ఎట్లా చేస్తున్నామంటే తనకు చేసిన సేవలు మర్చిపోలేము. మన ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు చేస్తుంది. ఇక ముందు కూడా ఇంకా ఉన్నట్టు ఇప్పటికి కూడా ప్రధానమంత్రి ఉంటుంది. అలాంటి ప్రధానమంత్రి మనం ఆ రోజు మానవ బాంబుతోటి పేల్చి చంపారు కాబట్టి ఈరోజు అలాంటి ప్రధానమంత్రి మనం ఎప్పటికీ మిస్ అయిపోతాం. అలాంటి ప్రధానమంత్రి మళ్ళీ కూడా ఉండాలని, రాహుల్ గాంధీ గారు కూడా కావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం.